యోహాను సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 29 వరకు చదువుతారా? అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. చూడండి, జీవ జలపు ఊటలు మీ కడుపులో నుండి ప్రవహింపజేయగలవాడు మన కొరకు ఆయన దప్పికొంటున్నాడు. ఎందుకు ఈ అవసరం పడింది? ఆయన దప్పికొనాల్సినటువంటి అవసరత ఏమిటి? మన పాపముల భారము, మన అపరాధముల భారము మనకు సంచకరువుగా ఇవ్వబడటానికి సిద్ధపడి ఉన్నటువంటి, ఆయన వెళితే కానీ వచ్చి సంపూర్ణ సత్యములోనికి నడిపించినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క జీవ జల నదుల ఊటలు మన హృదయంలో ప్రవహింప చేయటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు నా దేవా నీవేళ నా చేయి విడిచితివి అన్నటువంటి ప్రార్థన చేయటం మనం చూస్తాం. ఇంకొక మాట, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం, నేను దప్పికొనిన వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. జీవ జలముల ఊటలు ప్రవహింప చేయటం అనంటే ఆ రోజు యోవేలు గ్రంథంలో ప్రవచించినట్లుగా పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు, ఆయన ఆత్మ మన మీద కృమ్మరింపబడినప్పుడు, సంచికరువుగా ఇవ్వబడినప్పుడు, సర్వ సత్యములోనికి నడిపించటానికి ఆయన వచ్చినప్పుడు, మనలో నిత్యము ఉండటానికి వచ్చినప్పుడు, ఆ జీవ జలముల ఊటలు ప్రవహింప చేయటానికి అవసరమైన వనరులు మనకు ఇచ్చినట్లుగా నీటి కాలువల యొద్ద నాటబడిన నారంజి చెట్టు వలె చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. ఆత్మీయమైనటువంటి పరిపక్వత, ఆత్మీయమైనటువంటి మెచ్యూరిటీ గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్ముని యొక్క డిసెంట్, పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు ఆత్మీయ ఎదుగుదలకు, ఆత్మీయ పరిపక్వతకు, జీవజల ఊటలు మన కడుపులో నుంచి ప్రవహింప చేయటానికి అవసరమైనటువంటి మొట్టమొదటి వనరుగా ఆయన మనకు చెప్తున్నాడు.